హలో ఎవరోన్. కేసీఆర్ గారు అయితే చాలా ఏళ్ళ తర్వాత 2 ఏళ్ల తర్వాత అయితే బయటకొచ్చారు. ఓడిపోయినాక కేసీఆర్ గారు డైరెక్ట్‌గా వచ్చి ప్రెస్ మీట్‌లో మాట్లాడేదైతే ఇదే ఫస్ట్ టైం. ఎంపీ సీట్లు ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యే స్థానాలు అధికారం కోల్పోయినాక కేసీఆర్ గారు వచ్చి ఒక మంచి ప్రెస్ మీట్ పెట్టిందైతే మాత్రం నిన్ననే అని చెప్పాలి. కేసీఆర్ గారు బయటకు వచ్చిరా లేకపోతే కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు బయటకు తీసుకొచ్చిరా అన్నది వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియో మొత్తం చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ కూడా చేయండి. కామెంట్ కూడా చేయండి. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలలో రీసెంట్ టైంలో రేవంత్ రెడ్డి గారు ఏవైతే మాట్లాడారో ప్రెస్ మీట్లో కావచ్చు, ప్రజాసభలలో కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతిసారి కేసీఆర్ గారు ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లో లేరు, నేను ఆయన గురించి మాట్లాడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా ఓపెన్గా అయితే చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడినందుకు అరే ప్రజలను మర్చిపోతారన్న భయంతో కేసీఆర్ గారు వచ్చిరా, లేకపోతే రీసెంట్గా ఏవైతే పంచాయతీ ఎలక్షన్లు అయినాయో పంచాయతీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఏవైతే పంచాయతీ స్థానాలు తగ్గి చాలా పార్టీ ఎక్కడైతే గ్రిప్ తగ్గిందో అరే ఇంకా బయటకు పోకపోతే ఉన్న గ్రిప్ కూడా పోయేటట్టు ఉంది, ఈ టైంలో బయటకు పోతే కానీ రేపు పొద్దున్న మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో జడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో పార్టీ నిలబడదని చెప్పి దానికోసం వచ్చిండో దేనికోసం వచ్చిండో రీజన్ అయితే తెలియదు. కానీ కేసీఆర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్లో అయితే మాత్రం పవరు పస రెండూ లేవు. పాత ముచ్చట్లే చెప్పిండు, పాత చింతకాయ పచ్చడి మాట్లాడిన తప్ప కొత్తగా రేవంత్ రెడ్డి. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే 30-40 సార్లు చంద్రబాబు నాయుడు గారి పేరు తీసిన కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు ఒక్కసారి కూడా తీయలేదు. అంటే రేవంత్ రెడ్డి గారు ఆ రేంజ్లో భయపెట్టిరా లేకపోతే రేవంత్ రెడ్డి గారి పేరు తీయడం కేసీఆర్ గారికి ఇష్టం లేదా, రీజన్ ఏందో తెలియదు. కానీ నేను మొత్తం ప్రెస్ మీట్ మొత్తం 1-10 సార్లు చూసినా ఏడ కూడా అంటే చంద్రబాబు నాయుడు గారిని చాలా అసలు చంద్రబాబు నాయుడు గారి పేరు ఇక్కడ తీసే అవసరమే లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు కేసీఆర్ గారే పాలించారు. ఆ రాష్ట్రాలు అలగాలకి అయిపోయినాయి. ఆ రాష్ట్రం వాళ్ళు బతుకుతారు, తెలంగాణ ప్రజలు తెలంగాణ బతుకుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి టాపిక్ అవసరమే లేదు. అది పాలమూరు కోసమైనా దేనికోసమైనా సరే అవన్నీ అయినాయి కాబట్టి రాష్ట్రాలు విడిపోయినాయి. ఎవరిని బతుకుతాడు ఇంకా ముచ్చట్లు అయితే ఇక్కడ అవసరం లేదు. బట్ కేసీఆర్ గారు పదే అవే ముచ్చట్లు మాట్లాడుకుంటా చంద్రబాబు నాయుడు గారి చర్చ చేసుకుంటా మాట్లాడారు. అట్లా అదే సేమ్ టైం రేవంత్ రెడ్డి గారి కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే ఒకవేళ ఇలా రేవంత్ రెడ్డి గారి కోసం కనుక మాట్లాడితే రేపు పొద్దుగల మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏదన్నా సభలో కేసీఆర్ గారి గురించి మాట్లాడతారని చెప్పి భయపడ్డారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని కనుక టార్గెట్ చేస్తే కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తారని చెప్పి భయపడ్డారా ఏందో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంఈఓల గురించి మాట్లాడారు. హైలైట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఈఓలు ఉంటే ఏంది లేకపోతే ఏంది, వాళ్ళు ఏం చేసుకుంటే మనకెందుకు, తెలంగాణ ప్రజలకు అవసరం లేదు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఓఏలు వాళ్ళు సబ్మిట్లు పెట్టుకుంటే ఏంది, వాళ్ళు ఏం ఎట్లా పోయినా సరే అవసరం లేదు తెలంగాణ ప్రజలకి. అది ఈ ముచ్చట్లో మాట్లాడే సందర్భం కూడా కాదు. బట్ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించే మాట్లాడారు. అంటే దేనికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్లో కనుక కొంచెం గ్రిప్ తగ్గిస్తే తెలంగాణలో కొంచెం మాకు అక్కడ జగన్మోహన్ రెడ్డికి మైలేజ్ దొరికితే మాకు ఇక్కడ మైలేజ్ దొరుకుతుందని చెప్పేసి అనుకురా కేసీఆర్ గారు. అది నాకైతే అట్లా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని ఎంత తొందరగా కనుక డౌన్ చేస్తే అంత తొందరగా జగన్మోహన్ రెడ్డి గారు అప్ అవుతారు. మాకు కూడా రాజకీయాలు చేసుకుని ఇక్కడ ఈజీ అవుతుందని చెప్పి షాపులంతా మాట్లాడిరా ఏందో అర్థం కాలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి పెద్ద మాటలు మాట్లాడకుండా చిన్న ముచ్చట్లు మాట్లాడి అసలు గవర్నమెంట్ ఉందా అదా ఇదా అన్నకాడికి ఏదో ఇక మనకు తెలిసింది కదా కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడతారు అన్నది. ఆయన అట్లనే మాట్లాడిండు ఆయన. బట్ ఏ మాట్లాడారు కూడా ఫైర్ అయితే లేదు. మాట్లాడారు కేసీఆర్ గారు, ప్రెస్ మీట్ పెట్టారు, ఏదో వచ్చారు తప్ప ఒక్క మాటలో కూడా ముందున్న ఫైరు ముందున్న పవరు రెండూ లేవు. మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు అంతే. రేపు పొద్దున వచ్చి జేహెచ్ఎం ఎలక్షన్లు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ ఎలక్షన్లు కావచ్చు, వీటిలలో అట్లీస్ట్ పరుగు పోకుండా సీట్లు రావాలంటే కేసీఆర్ గారు వస్తేనే అవుతుంది. ఇంకా కేటీఆర్ గారిని నమ్మి ఎవరు కూడా ఓట్లు వేస్తలేరు ప్రజలు అన్న ఫీల్కి ఏమైనా కలిగిందేమో అని నేను అనుకుంటున్నా. కేసీఆర్ గారికి అట్లా అనిపించిందేమో మరి. దానివల్లే కేసీఆర్ గారు బయటకు వచ్చారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి రీసెంట్గా కనుక చూస్తే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి ఒక్కటి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది ఏంటంటే ఏదైతే చెప్తాడో మళ్ళీ చోల దొంగసాటి చెప్పేది ఏమున్నది. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా సరే డైరెక్ట్ సభలనే చెప్తాడు, పబ్లిక్ ముంగట్నే చెప్తాడు, ప్రజల ముంగట్నే మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసినట్టు ఎంపీ సీట్ల కనుక మీకు ఒక్క సీటు తెచ్చుకున్నా సరే ఆయన ఛాలెంజ్ చేసిండు. ఇక మళ్ళీ అవి ఎలక్షన్ అయిపోయినా దాని గురించి చెప్పే అవసరం లేదు కాబట్టి ఒక్క సీట్ అని మీరు తెచ్చుకోరని చెప్పి ఛాలెంజ్ చేసిండు. వీళ్ళు ఒక్క సీటు కూడా తెచ్చుకోలేకపోయారు. ఖచ్చితంగా మీ అధికారాన్ని కూలగొడతా, ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని కూలగొడతా, నేను సీఎం అవుతా అని చెప్పి ఏదైతే అన్నాడు ఎట్లనే సీఎం అయిండు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో బీఆర్ఎస్ని బొంద పెడతా అని చెప్పి బీఆర్ఎస్ని అట్లనే బొంద పెట్టేసిండు. పంచాయతీ ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డి గారు అయితే ఆయన పైన చేసుకుంటూ పోతుండు. బట్
రేవంత్ రెడ్డి గారిని ఏమనుకున్నా చంద్రబాబు నాయుడు గారి వైపు ఎందుకు పోయింది అన్నది అది నాకు కొంచెం క్లియర్గా అర్థం కాలేదు. నాకు ఎంతగానో ఆలోచించినా సరే కూడా వీడియో చేసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కనుక డౌన్ చేస్తే ఇక్కడ బీఆర్ఎస్ మైలేజ్ పెరుగుతుంది, రేవంత్ రెడ్డి గారు కూడా మైలేజ్ ఇటు తగ్గుతుంది అన్న కాడికి కేసీఆర్ గారు ప్లాన్ చేస్తారేమో నేను అనుకుంటున్నా. మరి కేసీఆర్ గారు కరెక్ట్గా సబ్జెక్ట్తో వచ్చి మాట్లాడదామని వచ్చిరా, లేకపోతే హడావిడిగా ప్రెస్ మీట్ పెడదామని వచ్చిరా, రేపటి నుంచి నేను వస్తా, సభలు పెడతా, ధర్నాలు చేస్తా, తెలంగాణ కోసం ఏమైనా చేస్తా అన్నట్టు మాట్లాడుతారు కేసీఆర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 అధికారం ఉండి ఏం చేయలేనప్పుడు ఇప్పుడు కూడా మీరు ఏం చేయలేదు. మీరు ఏమైనా చేసిందంటే అధికారం ఉన్నప్పుడే చేయాలి. మీరు అధికారం ఉన్నప్పుడు కనుక మంచి పనులు చేసి ఉంటే ఇవాళ మీరు ధర్నా చేసే పరిస్థితి అయితే రాకపోతుండే. దేనికి తెస్తారు ధర్నా? సభలు దేనికి? ధర్నాలు దేనికి? దేనికోసం చేయాలి? అంతా ఎట్లా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ప్రజలకి చాలా క్లారిటీ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఎట్లుంటుంది, దానికి ఎట్లా వాడతారు, దానికి ఎట్లా ఖర్చు పెడతారు, జీతాలకి ఎక్కడ పోతాయి, ఇన్కమ్ ఎంత, ఖర్చు ఎంత, ఇవన్నీ ప్రజల ముందు తీసుకొచ్చి పెట్టింది రేవంత్ రెడ్డి గారు. అప్పులేమున్నాయి, ఏం నడుస్తుందని చెప్పి. మీరున్నప్పుడు అదేం లేదు, నచ్చినట్టు ఏదైతే అది అంతా. ఫస్ట్ ఇంకోటి కేసీఆర్ గారు ఏంటంటే హైలైట్ ఏంటంటే చాలామంది కేసీఆర్ గారు అరే వచ్చింది కదా ఇంకేళ్ళ నుంచి మొత్తం అదంటే నాకు తెలిసి కేసీఆర్ గారు ఇంతకుముందు కూడా నేను ప్రజల్లోకి వస్తానని చెప్పి 2-3 సార్లు చెప్పిండు. ఇట్లనే వచ్చి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టిండు, మళ్ళీ పోయిండు అంతే. మళ్ళీ వెనకకి వచ్చేది లేనే లేదు. మళ్ళీ ఎప్పుడో ఆయన నచ్చినప్పుడు వచ్చింది అంతే తప్ప ఖచ్చితంగా కంటిన్యూస్గా రాజకీయాలు అయితే మాత్రం కేసీఆర్ గారు ఇప్పుడు చేసే పరిస్థితులు లేరేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు మాట్లాడే విధానం చూస్తేనే తెలవని భయం మీద కనిపిస్తుంది కేసీఆర్ గారిలో. రేవంత్ రెడ్డి గారు ఏ భయపెట్టిండో లేకపోతే రేవంత్ రెడ్డి దగ్గర రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టుకునేమో కానీ గట్టిగా మాట్లాడాలంటే మాత్రం కేసీఆర్ గారు చాలా ఆలోచిస్తారు రేవంత్ రెడ్డి గారి కోసం. అది ఎందుకో నాకు అర్థమైతే లేదు. ఎంత గట్టిగా అంటే అసలు మామూలుగా అయితే మనకు తెలుసు కదా కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడతారు, ఎవ్వరికి భయపడకుండా ఇంతకుముందు ఎట్లా మాట్లాడుతుండే. అదేమన్నా ఒక్కటైనా నడిచింది ఇలా ఒక్క మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారిని, ఒక్క మాట అన్నాడు కనీసం కాంగ్రెస్లో మంత్రులు కానీ ఎవరిని కానీ. ఇక్కడ మీరు 10 ఏళ్ళు తెలంగాణలో పరిపాలించి తెలంగాణ ప్రజలకు ఏం కావాలో మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్ వాళ్ళ గురించి మాట్లాడుతుండు ప్రెస్ మీట్ పెట్టి. ఇంకా దాని గురించి మీరు ఆలోచించండి. కేసీఆర్ గారి ప్లాన్ ఏంది, కేసీఆర్ గారు దేనికోసం అట్లా మాట్లాడుతాను మీరు. నేను ఇంకేం చెప్పేది లేదా, నాకు అర్థం కూడా కాలేదు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక సరిగ్గా లేకపోతే, రేవంత్ రెడ్డి గారి సర్కార్ కనుక సరిగ్గా లేకపోతే, రేవంత్ రెడ్డి గారు ఇట్లా సరిగ్గా చేస్తలేరు, ఇది తప్పు చేస్తున్నామని చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారి మీద పెడితే ఆయన ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు గారికి నాకు తెలిసి కేసీఆర్ గారి గురించి ఆలోచిస్తారు కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఆయన పని చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన పని ఆయనది, ఆయన లెక్క ఆయనది. అందుకే ఆయన 4వ ముఖ్యమంత్రి అయింది. ఆయన సబ్జెక్టు సమయ సందర్భం లేకుండా ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని తిరిగితే కేసీఆర్ గారు హైలైట్ అవుతారని చెప్పి కేసీఆర్ గారు అనుకుంటారు. బట్ చంద్రబాబు నాయుడు గారు మాత్రం నువ్వు తిట్టుకుంటే ఏమన్నా నువ్వు మాట్లాడుకో, నువ్వు మారవు నువ్వు అని కానీ ఆయన అసలు కనీసం కేసీఆర్ గారి గురించి స్పందించడు ఆయన. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి కేసీఆర్ గారి ఆలోచనలకి చాలా తేడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎవరి మీద విషయం చెప్పేటట్టు కానీ, కుళ్ళుతో కానీ, టార్గెట్ చేసినట్టు కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఒకవేళ ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి గురించి అట్లా మాట్లాడినా సరే కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు. ఆ మంచితనమే ఇలా ఆయన కాపాడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. 75 ఏళ్ళు ఉన్న వ్యక్తి అంత ఓపికతోని అంత రెస్పాన్సిబిలిటీతో మాట్లాడుతుంటే మనందరం ఆలోచించాలి ఒకసారి. ఎంతో నేర్చుకోవాలి అసలు ముఖ్యమంత్రి దగ్గర నుంచి. కేసీఆర్ గారు మరి చూద్దాం. కేసీఆర్ గారు అన్నారు కదా నెక్స్ట్ నేను ఇంకా అందుబాటులో ఉంటా, మొత్తం నేను ఈ రోజు నుంచి ఇంకా ప్రజలు అందుబాటులో ఉంటా, ఎంత దాకా కొట్లాడతా తెలంగాణ హక్కుల కోసం అని చెప్పి అన్నారు కదా. మరి 10 ఏళ్ళు ఎందుకు కొట్లాడలేదో, నిన్న మన కవిత గారు ఏం మాట్లాడుతారో, మరి ఐటీకి ఏం ఆన్సర్ చెప్తారో చూద్దాం. రానున్న రోజుల్లో కేసీఆర్ గారు చెప్పినట్టు వస్తారా, మాట్లాడతారా? వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.